President Principal Mayor, President Vice Principal Mayor, Administration Coordinator, and all the dignitaries, all the church, Department of Science, and my students. So today we are gathered here to commemorate the soft landing of Chandrayaan 3 on the south pole region of Moon. This is the great achievement. ప్రపంచంలోనే భారతదేశం మొట్టమొదటి దేశంగా సౌత్ పోల్ మీద మన చంద్రయాన్ ల్యాండ్ చేశాం. దాన్ని కంపేర్ చేసుకుంటూ మనం ఈరోజు నేషనల్ స్పేస్ డేగా జరుపుకుంటాం. ఇక్కడ మనమంతా కూడా శాస్త్రజ్ఞులు కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ కృషి ఫలితమే ఇదంతా కూడా జరిగింది. కాబట్టి ఫస్ట్ వీ హ్యావ్ టు సే అవర్ థాట్ఫుల్ థ్యాంక్స్ టు ఆల్ ద ఇస్రో సైంటిస్ట్ హూ కండక్ట్ దిస్ ప్రోగ్రామ్. దాంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మనం కృతజ్ఞత తెలియాలి. తర్వాత ఈ అంతరిక్ష పరిశోధన సంస్థ అనేది చాలా చిన్న చిన్న అడుగులతో ప్రారంభమైంది. 1963లో మనకు ఒక లాంచింగ్ స్టేషన్ లేదు, ఒక స్పేస్ టెక్నాలజీ లేదు. ఇదంతా ఇప్పుడు హిస్టరీ రిటర్. దీంతో మనం ఇప్పుడు భారతదేశంలోనే అన్ని దేశాలు కూడా చంద్రునిపై ప్రయోగాలు చేస్తుంటే ఇస్రో మిగతా దేశాలన్నీ కూడా నమ్ముతున్నాయి. వీళ్ళకి ఎటువంటి వసతులు లేవు, పనిముట్లు లేవు, అయినా కూడా భారతీయ చంద్రమాపై కలలు కంటున్నారని. అదే దేశాలు ఇప్పుడు మనం చేసిన ప్రయోగాలు చూసి శభాషులు అంటే ఇదంతా కూడా మన శాస్త్రజ్ఞుల యొక్క కృషి ఫలితమే. ఇదంతా కూడా ఎవరంటే 1960 సంవత్సరంలో ఆఫ్రికా, రష్యా దేశాలు పోటీ పడి అంతరిక్ష ప్రయోగాలు చేస్తుంటే మన దేశంలో ఒక యువకుడు కలగన్నాడు. మనం కూడా భారతదేశంలో కూడా ఒక రాకెట్ను పైకి దిగిలేకి పంపించాలన్నాను. అతనే మన ఫాదర్ ఆఫ్ స్పేస్ ప్రోగ్రామ్ డాక్టర్ విక్రమ్ సారాభాయ్. అతని కృషి పట్టుదల వల్లనే మనం ఈ 57 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధిని సాధించినాం. ఒకప్పుడు రాకెట్ల మీద, సైకిళ్ళ మీద, ఎడ్ల బండ్ల మీద రాకెట్లను మోసుకుపోయి మొదలుపెట్టిన ప్రయోగాలు ఇప్పుడు భారతదేశాన్ని ప్రపంచంలో నంబర్ 1 దేశంగా ప్రపంచ దేశాలను కూడా భారతదేశం వైపు చూస్తున్నాయి అంతరిక్ష పరిశోధన ప్రయోగాలు. కాబట్టి ఇంత ప్రయోగం చేసినంత కూడా మన శాస్త్రజ్ఞులు ఫలితమే, కృషి ఫలితంగా. ఈ ఇస్రో ఒక చిన్న సిద్ధాంతాన్ని నమ్ముకోవాలి. ఒకటే సిద్ధాంతం ఏమంటే ప్రయత్నం ఎప్పుడు వృధా కాదు, వైశల్యం ఎప్పుడు శాశ్వతంగా ఉండకూడదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నాన్ని నీకు ఉన్నత స్థానాన్ని నిలబెట్టిస్తుంది. ఈ చిన్న కొటేషన్నే ఇస్రో అన్వయించుకుంది. ఎందుకంటే మనం మొదలుపెట్టింది ఏ మాత్రము శాస్త్రజ్ఞానం లేకుండా, ఏం లేకుండా స్పేస్ టెక్నాలజీ కూడా తెలియదు. కానీ మన ఖగోళ శాస్త్రజ్ఞులు మేడం చెప్పినట్లు ఆర్యభట్ట, వరాహమిత్రులు మొదలైన వాళ్ళు అప్పుడు ఖగోళ శాస్త్రంలో గ్రహాల గురించి, తర్వాత మన హనుమాన్ చాలీసాలో కూడా చూస్తారు. సహస్ర యోజన పర్యంతం హనుమంతుడు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిన శ్రీలంకకు ఎంత దూరం పోయారు. అప్పట్లోనే మన వాళ్ళు వేదిక్ మ్యాథమెటిక్స్లో దూరాలను లెక్కించగలిగే స్థాయికి చేరారు. ఒకప్పుడు భారతీయులు నక్షత్రం చూసి ముడిచిపోయే వాళ్ళే. ఇప్పుడు అదే భారతదేశము నింగిలో భారత జాతీయ పతాకాన్ని ఎగరవేసిన సంస్థ ఏంటంటే ఇస్రో సంస్థ. దీనికంతా కారణము మన విక్రమ్ సారాభాయ్ నామకరణం. తర్వాత మనమంతా కూడా ఇప్పుడు మీరంతా చూసినారు రాకెట్ ప్రయోగాలు ఏమేమి అద్భుత విజయాలు సాధించినామని. ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని కూడా ఎంత ఉన్నత స్థాయికి చేరుకుంది. కానీ దీనికి అంత కారణం ఏంటంటే మన శ్రీహరికోట. అది భారతదేశానికి వచ్చిన వరం. అది రాకెట్ కోట. దాంట్లోంచి మనం ఏ ప్రయోగం చేసినా విఫలం అనేది ఉండదు. అన్నీ సక్సెస్ఫుల్ అయినాయి. ఇప్పటికి 150 ప్రయోగాలు చేసినారు. అన్ని ప్రయోగాలు సక్సెస్ఫుల్గా అయినాయి. ఎందుకు అదే శ్రీహరికోటనే తీసుకెళ్ళారు. మొదట తుర్బారాయ్ ఈక్వటోరియల్ లాంచింగ్ స్టేషన్ అని కేరళలోని తిరువనంతపురంలో చిన్న గ్రామంలో మొదలుపెట్టిన ఈ ప్రస్థానము శ్రీహరికోట వరకు. శ్రీహరికోట ఓన్లీ లాంచింగ్ స్టేషన్. ఈ ఇస్రో కింద దాదాపు 800 కంపెనీలు పనిచేస్తున్నాయి. ఏ రాకెట్లు కానీ ఉపగ్రహాన్ని కానీ తయారు చేయాలంటే అన్నింటినీ తీసుకొచ్చి అసెంబ్లీ చేసి శ్రీహరికోట నుంచి మనం ప్రయోగిస్తాం. ఈ శ్రీహరికోట అనేది ఒక చిన్న ద్వీపం. దానికి ఒక పక్కన బంగాళాఖాతం, ఒక పక్కన ఇంకా సరస్సు ఉంటుంది. చేప లాంటి ద్వీపం. 50 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంటుంది. ఎందుకు ఇదే ప్రాంతాన్ని ఎందుకు సెలెక్ట్ చేసినంటే ఈ ప్రాంతం భూమధ్యరేఖకు చాలా దగ్గరగా ఉంది. ఇక్కడి నుంచి రాకెట్ ప్రయోగం చేస్తే మనకు ఖర్చు లేకుండా సెకండ్ 4 కిలోమీటర్ల వేగం అదనంగా లభిస్తుంది రాకెట్. అంటే గంటకు 1440 కిలోమీటర్ల వేగం రాకెట్ మనకు ఏ నిద్ర సహాయం లేకుండా పైసా ఖర్చు లేకుండా రాకెట్
ముఖ్యంగా శ్రీహరికోట ఎక్కడ ఉందంటే తూర్పు తీర ప్రాంతంలో ఉంది. తూర్పు తీర ప్రాంతం అనేది కూడా అనువైన ప్రాంతం. ఏ రాకెట్ ప్రయోగాలు అయినా కూడా తూర్పు తీర ప్రాంతంలోనే ఉంటారు. ఎందుకంటే భూమి పడవ నుంచి తూర్పు వైపు పరిభ్రమణం చేస్తుంది కాబట్టి ఆ దిశలోనే మనం రాకెట్ను ప్రయోగిస్తే దానికి అదనంగా వేగం లభిస్తుంది. అందుకే శ్రీహరికోటను మనం రాకెట్ చూడాలి అంటే అక్కడ నుంచి అన్ని ప్రయోగాలు చేసినంత కూడా శ్రీహరికోట. తర్వాత ఒకవైపు బంగాళాఖాతం, ఒకవైపు పులిపాట్ సరస్సు ఉంది. ఈ మనం రాకెట్ను లాంచ్ చేసిన తర్వాత ప్రతి రాకెట్ పైకి వెళ్తుందనే నమ్మకం ఎక్కడ లేదు. ఒకసారి సాంకేతిక కారణాల వల్ల రాకెట్ కింద పడిపోవచ్చు. అప్పుడు ఏదైనా జనవాసాల మీద కానీ పడితే మనకు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది. కానీ శ్రీహరికోట మన ప్రాబ్లం ఎందుకంటే ఏదైనా ఫెయిల్యూర్ జరిగితే రాకెట్ టెక్నాలజీ కూడా బంగాళాఖాతంలో పడుతుంది. మనకి అందుకే శ్రీహరికోటను మనకు అనుభవం. తర్వాత రాకెట్ను ప్రయోగిస్తున్నప్పుడు మీరు అంతే మన ఇందులో రాకెట్ పంపించినంత కాదు, దానికి చాలా కష్టం. రాకెట్ ప్రయోగించినప్పుడు దాదాపు 7 కిలోమీటర్ల దూరంలో ఏ ప్రాంతం ఉండదు, ఉన్నా కూడా చనిపోతుంది. అంత వేడి ఉంటుందండి. అందుకే శ్రీహరికోట మొత్తం కొండ ప్రాంతం, దానికి అనుకూలమైన వాతావరణం కూడా ఉంది. అక్కడ ఎప్పుడు కూడా అడవి ఎక్కువగా ఉంటుంది. అడుగుతున్నారు, చిక్కులు, పాము మాత్రమే ఎక్కడ ఎవరు మనల్ని కూడా జనసంచారం ఎక్కడ ఉంటారు కూడా ఉండదు. ప్రయోగం జరుగుతున్నప్పుడు ఎక్కడ అక్కడ ఏ ప్రాంతంలో కూడా ఉండదు. ప్రయోగం జరిగిన తర్వాత 2 నెలల తర్వాత అక్కడికి ప్రయోగం పోవడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా కూడా శ్రీహరికోట అనేది మనకు అనుభవం. అది కొండలతో నిండి ఉంది కాబట్టి భూమి దృఢంగా ఉండాలి. రాకెట్ పైకి పోవాలంటే ఇంత చాలా భూమి కంపనాలు ఏర్పడుతుంది. అట్లా కంపనాలు ఏర్పడకుండా అక్కడ కొండ ప్రాంతం కాబట్టి దృఢంగా ఉంది. తర్వాత ఏ ప్రయోగాలు చేసినా కూడా ట్రాన్స్పోర్ట్ అనేది వెతుక్కోవాలి. ప్రతి పరికరాన్ని తీసుకొచ్చి అసెంబ్లీ చేయాలంటే మనకు రోడ్డు, జల, రైలు మార్గాలు ఉన్నాయి. శ్రీహరికోటకు రోడ్డు మార్గం ఉంది, నేషనల్ హైవే పైన ఉంది. తర్వాత సూర్యుపేట రైల్వే స్టేషన్ 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదే చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి 70 కిలోమీటర్ల దూరం. కాబట్టి ఏ పరికరాన్ని తీసుకొచ్చినా కూడా మనం తక్కువ ఖర్చుతో తీసుకుంటాం. సో అందుకే మనం